చూసారు కదండి, నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు ఎప్పుడైనా సరే ఏదైనా ప్రజెంటేషన్ చూపించడం అంటే చాలా ఇష్టం అండి. గార్నిష్ అది చేసి ఓపుకున్నప్పుడల్లా ఖచ్చితంగా ఇలా చేస్తూ ఉంటాను అనమాట. చూసారు కదా, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందో మీకు? చుట్టూరు సర్కిల్ కింద ఏదో కొండలో నిలబెట్టినట్టుగా ఉన్నాయి కదా. హాయ్ అండి, విజయ్ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే వీడియో అయితే కనుక ఇంకా మంచిగా బోన్ ఉంటుంది కదా, మటన్ బోను, దానికి కొంచెం మీట్ ఉంటుంది అన్నమాట. ఈ టైప్లో ఉంటాయి. వీటిని అయితే ఫ్రై చేద్దామని తెప్పించాను అనమాట. ఇవి హెల్త్ కూడా మంచిదేనండి, అంటే వీక్గా ఉన్న వాళ్ళకి మంచిది అనమాట. బాగా సన్నంగా ఉండి రక్తం అది లేని వాళ్ళకి అయితే బాగుంటుంది, మంచిది. ఇది కాళ్ళు ఒకటి చాలా మంచిది అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ నీళ్ళు 2-3 సార్లు కడిగేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ చేసాను అనమాట. ఆ నీళ్ళు వేస్ట్ చేయడం ఎందుకని అంత వాటితో కలిపేసి ఇందులో వేసేసాను. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ వేసుకుందాం. వేసి కొంచెం పెరుగు వేసి ఉడకబెడదాం. విజిల్స్ వేయించేద్దాం ముందుగా. ఇప్పుడు నేను ఈ దుమ్ములతోటి, ఈ బోన్స్ తోటే, మటన్ బోన్స్ తోటే మంచిగా ఫ్రై చేయబోతున్నాను. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. పక్కనేమో రసం పెడుతున్నాను, టమాటా రసం, అది అయిపోతుంది ఆల్మోస్ట్. ఇంక ఇది కూడా విజిల్ వేయించేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి, చూసారు కదా, ఇదిగోండి ఇలా కలిపేసుకొని కొంచెం పసుపు వేసేసి విజిల్స్ వేయించేద్దాం. ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. ఇదిగోండి, విజిల్స్ అయితే వేయించేస్తున్నాను. అంటే మీ కుక్కర్ని బట్టి 5 కానీ, అంటే కొంచెం అంటే త్వరగా అయిపోతుంది. ఒక్కొక్కరికి అయితే 5 విజిల్స్కే మటన్ కుక్ అయిపోతుంది కదా, అలా మీరు వేయించేసుకోండి. నేనైతే ఒక 6 అయినా విజిల్స్ వేయించాను. కొంచెం స్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తాను అనమాట. అయితే ఇంకా మరి దీనికి ఫ్రైకి ప్యాన్ తీసుకోవాలి కదా, అది కూడా తీసేస్తాను. ఓ పక్కన విజిల్స్ వచ్చేస్తున్నాయండి. సరే, ఆనియన్స్ వేపేసుకుందాం ముందని చెప్పేసి ఇంకా వేపుడికైతే అవసరమని కళాయి అయితే తీసేసాను. స్టీల్ కళాయి తీసానమాట. మీకు తెలుసు కదా, ఇది అగరా వాళ్ళది హనీకూమ్ కళాయి అన్నమాట. ఇది దీంట్లో ఏంటి స్పెషల్ అంటే మామూలు స్టీల్లో మామూలుగానే ఉంటుంది అదిని. అయితే ఇందులో ఏంటంటే బ్లాక్ కలర్ తోటి ఒక లేయర్ అనేది వస్తుంది అన్నమాట. ఈ లేయర్ ఉండడం వల్ల ఏంటంటే మనకి వేపులు చేసుకున్న ఏమైనా ఫ్రైలు చేసుకున్నా అడుగంటకుండా బాగా వస్తుంది అంటండి. చక్కగా నేను ఆల్రెడీ వాడుతున్నాను, రావడమే కాదు నేను యూజ్ చేస్తున్నాను. అలాగే వారంటీ ఏమో 5 years వారంటీ ఉంది. వెడల్పు వచ్చేసరికి 24 సెంటీమీటర్ల వెడల్పు అయితే ఉందండి. మీకు కనపడుతుందా బ్రాండ్? ఇదిగోండి, అగారా బ్రాండ్ అన్నమాట. మీకు తెలుసు కదా, అంటే అన్నీ కూడా నేను అంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తారని చెప్తున్నాను. నేను వాడే కిచెన్లో చాలా మట్టికి అన్నీ అగారా ప్రోడక్ట్స్ అన్నమాట. మరి మనకి బెస్ట్ ప్రోడక్ట్ అండి ఇది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే క్వాలిటీ విషయంలో అది కూడా థిక్నెస్, అందులోని ఇది ట్రైప్లే అన్నమాట. ట్రైప్లే చక్కగా మనకి కుక్ చేసుకోవచ్చు, ట్రైప్లే కడాయి కూడా. అయితే ముందుగా మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి కదండి మళ్ళీని. అంటే మరి ఇంకా షాపుల్లో పెంచారో లేదో తెలియదు కానీ ఆయిల్స్ మీద కూడా పడ్డాయి. అంటే సన్ఫ్లవర్ ఆయిల్ మీద. ఇదిగోండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇలా కట్ చేసి వేస్తున్నాను. ఇది ఎలా ఉంటుందంటే ఈ ఫ్రై అంటే మనకి కొంచెం రైస్లోకి కలుపుకునేటట్టు, బిర్యానీలోకి కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. అంటే గ్రేవీ ఉండదు, గ్రేవీ వచ్చేటట్టుగా ఉంటుంది అన్నమాట. అంటే అదే గ్రేవీ కనపడదు అన్నమాట. మామూలుగా మనం జ్యూసీలా కాకుండా దానికి ముక్కకు పట్టేసినట్టు ఉంటుంది. దేని ప్లేస్లో మీరు ఉల్లిపాయ పేస్ట్ కూడా చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇంక ఇందులో టమాటా కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. ఓన్లీ మటన్ మామూలుగా కొంచెం ఆనియన్స్ వేసి చేయడం అన్నమాట. నేనైతే అది 30 kg పైన ఉంటుందండి ఆ మటన్ అయితేనే. ఆ మటన్కి ఒక 2 పాయలు వేసుకున్నాను. ఇది కొంచెం దోరగా వేగాలి మనకి. ఇదిగోండి, కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. అక్కడ సాల్ట్ అందులో వేయలేదు కాబట్టి విజిల్స్ వస్తున్నాయి కదా. మనకు సన్ఫ్లవర్ ఆయిల్ మీద ఇంకేం ఆయిల్స్ మీద మొత్తం మీద పడ్డాయండి. మొత్తం మీద మనకి ఆయిల్స్ రేట్లు కూడా పెరుగుతాయేమో అనుకుంటున్నాము. కొంచెం జాగ్రత్తగా వాడతాం అన్నమాట ఆయిల్స్ కూడా. మళ్ళీ మనం పల్లీల నూనె అది కూడా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. నేను కూరల్లోకి పల్లీల నూనె వాడతాను. ఏదైనా మామూలుగా డీప్ ఫ్రైకి అది చేయడానికి అదినేమో సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాను. పామ్ ఆయిల్ అది అయితే మరి రైతుల కోసం అనుకుంటాను ఈ తగ్గించడం. అయితే మేబీ నేను వార్తల్లో అలా విన్నాను. మరి రైతుల కోసం కొంచెం అంటే పామ్ ఆయిల్ అది కొనుక్కుంటారని కొంచెం రేట్లు పెంచుతారు కదా మరి. అయితే ఏదైతే లేండి, వంట చేసుకోవడం తప్పదు కదా మనకి. ఇదిగోండి, ఇందులో జీడిపప్పు వేస్తున్నాను. సరిపో ఎన్నో లేవనా తెప్పించాలి మళ్ళీ ఇంట్లో ఎక్కువ ఉన్నా కూడా నోట్లో వేసుకుంటే మళ్ళీ ఎక్కడ కొలెస్ట్రాల్ పెరిగిపోద్దా అని
తెప్పించడమే తక్కువ తెప్పిస్తాను. అయినా నేను చేస్తూనే ఉంటారు. 4 రోజులు రావాల్సింది ఒక 2 రోజుల్లో అయిపోద్ది అన్నమాట 2 వంటల్లో. కొలెస్ట్రాల్ కూడా ఎక్కువే ఉంటుంది. సన్నగా ఉన్న వాళ్ళు తిన్నా అంటే సన్నగా ఉన్నా లావుగా ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఉండాలని ఏమీ లేదు, కానీ మంచి కొలెస్ట్రాల్ అయితే పర్వాలేదండి. లావుగా ఉన్నా కూడా హెల్దీ కాదు అని అనుకోవడం కరెక్ట్ కాదు. మంచి హెల్దీగా కూడా ఉంటారు చాలామంది. సన్నగా ఉన్న వాళ్ళు హెల్దీ ఏమీ కాదు. నాలాంటి వాళ్ళు కంప్లైంట్స్ కొన్ని వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు కూడా. కాబట్టి సన్నగా ఉన్న కొలెస్ట్రాల్ ఉంటుంది, నరాల్లో పట్టేస్తుంది అనుకుంటా ఆ కొలెస్ట్రాల్ అనేది. మనం అనుకుంటూ ఉంటాం సన్నగా ఉన్న వాళ్ళు హెల్దీగా ఉంటారని, అందరూ ఉండరు. ఎక్కువ శాతం మనం డైట్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి డైట్ గురించి అయితే మీకు ఒకటి చెప్తానండి. డైట్ అని చెప్పి ఆరోగ్యాన్ని మరీ రిస్క్లోకి తీసుకోవద్దు. అంటే ఎప్పుడు సడన్గా మనం తినేసి మళ్ళీ సడన్గా మానేసి అలా కాకుండా ఏం చేసుకున్నా లిమిట్గా కంటిన్యూస్గా. అంటే మనం ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ తింటున్నాం అనుకోండి, సాయంత్రం టిఫిన్ అనుకోండి, టిఫినే ఇంకా తీసుకోండి, టిఫిన్ తీసుకోండి. అంతేగాని మళ్ళీ ఒక 15 రోజులు ఫుల్గా తినేసి మళ్ళీ ఒక 15 రోజులు డైట్ చేసి అలా మన బాడీని మనకి కంట్రోల్లో లేకుండా చేసినట్టు చేయకుండా మీకు నచ్చినట్టుగా మీరు ఏది అలవాటు చేస్తే బాడీకి అదే మాట. హెల్దీ ఫుడ్ తినడానికి చూడండి, ఎక్కువ నాన్ వెజ్ తినకూడదు. ఇప్పుడు నేను నాన్ వెజ్ చేస్తాను, నాన్ వెజ్ తినకూడదని ఎందుకు చెప్తున్నాను అంటే మనం వీక్లీ 1 టైం అయినా నాన్ వెజ్ మటన్ తినచ్చండి, తప్పలేదు. వారానికి ఒకసారి తినచ్చు. మేమంతే ఇంచుమించుగా వారానికి ఒకసారి. వద్దు అంత తినకూడదు, మీట్ కదా. మటన్ అయితే వద్దండి. కొంచెం పిల్లలు వీక్గా ఉండి బ్లడ్ అది పడలేని వాళ్ళు అయితే మటన్ తినచ్చు, మంచిదే. అంతా బాగున్న వాళ్ళు ఏదో ఒక 2-3 ముక్కలు తింటే సరిపోతుంది. మరి అంత హెవీగా ఉండదు. దానికి తగ్గట్టుగా మీరు ఇంట్లో ఏదో ఒక వర్క్ తినేసి కూర్చుంటే ఏదైనా జబ్బేనండి. కొంచెం హెల్తీగా ఏదైనా పని చేసుకుంటూ మనం కల్పించుకుని చేసుకోవాలన్నమాట. మనం తుడిసామా చేసామా అని కాకుండా మనం కొంచెం కల్పించుకుని చేసుకుంటే మనకు అదొక ఎక్సర్సైజ్ కింద అయిపోతుంది ఆడవాళ్ళకి. వాకింగ్ లేదంటే వాకింగ్ చేసుకునే వాళ్ళం అయితే వాకింగ్. ఇదిగోండి కొద్దిగా పసుపు వేసేసాను, జీడిపప్పు వేసాను కదా. అయితే నేను మసాలా పేస్ట్ అయితే చేశాను. ఇదిగోండి ఈ పేస్ట్ నేను అంటే 2 కర్రీస్లో చేసుకుంటాను. ఈ పేస్ట్ ఏం చేశాను అనేది మీకు చూపిస్తాను, ఏమేమి వేసానో మసాలా సరుకులు అనేది. ఇప్పుడు ఆ పేస్ట్ కూడా వేసేస్తున్నాను, మసాలా పేస్ట్. ఇందులో కూడా జీడిపప్పు పేస్ట్ కొంచెం వేసాను అనమాట. ఇదిగోండి మసాలా సరుకులు చూసారు కదా. ఇదంతా కూడా కేజీ మటన్కే కదండి, ఇంకొక 2 కూరలకు కూడా వాడుకోవచ్చు. కానీ నేను మామూలుగా మీకు చూపిస్తున్నాను. ఇవి స్టార్ ఫ్లవర్స్ అంటాం కదా, ఈ స్టార్ ఫ్లవర్ని రేఖలు విడదీసి 3 రేఖలు వేసాను. లవంగాలు చూసుకోండి ఎన్ని వేసాను చూడండి, లెక్క పెట్ట 15 ఉంటాయి. మిరియాలు అలాగే యాలక్కాయలు ఒక 5 వేసాను. జీడిపప్పు కొంచెం, జీలకర్ర, గసగసాలు, దాల్చిన చెక్క, జాజి పువ్వు అంటాం కదా, అది మీకు తెలుసు. జాజి పువ్వు అంటాం, జాజికాయ మీద ఉంటుంది ఆ ఫ్లవర్ మాట. ఆ ఫ్లవర్ 2 రేకులు వేసాను, ఎక్కువ వేయలేదు, తిక్క స్మెల్ వస్తుంది అనేది కొంచెం. ఇదిగోండి ఇంకా ఇది కూడా తీసేసాను. ఈ 2 వేస్తున్నాను అనమాట, ఎక్కువ వేయట్లేదు నేను. కొంచెం ధనియాలు, గసగసాలు కొంచెం వేసాను కదా. ఈ గసగసాలు అయ్యి మనకి మెత్తగా నలగాలంటే ఒక 10 నిమిషాల ముందు ఇది మిక్సీలో రుబ్బుకునేటప్పుడు నీళ్ళలో వేసుకొని నానబెట్టుకుని చేసుకోవాలన్నమాట. ఇదిగోండి మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా దోరగా వేగిపోవాలన్నమాట, గోల్డ్ కలర్లోకి వచ్చేయాలి. మన దమ్ బిర్యానీకి ఎలా వేపుకుంటాం రోస్ట్గా అలా వేపుకున్న తర్వాతే ఈ జీడిపప్పు కొంచెం మసాలా ముద్ద వేసేసానమాట. అలాగే ఇంకా కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాము. ఇంకా కొంచెం వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. అక్కడ ఒక స్పూన్ వేసాను కదా, ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇది కొంచెం వేగనిద్దాం పచ్చివాసన పోయేటట్టు. ఇది కొంచెం కలర్ కోసం అండి, కారం కొంచెం కూర కారం అన్నమాట. ఇది ఒకసారి మనం బాగా వేపేసుకొని మనకి ఈ ఉడకబెడతాం కదా, ఈ ఉడకబెట్టినప్పుడు కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్లో మళ్ళీ ఈ మసాలా ఇదంతా కూడా దగ్గరికి ఎగరబెట్టాలన్నమాట. ఇదిగోండి దుమ్ము చూసారా, మనకి ఇలాగా ఉడికిపోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏం వేయలేదు, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మాత్రమే ఉడకబెట్టాం కదా ఈ మటన్ని. దీంట్లో ఫ్రై అంటే కొంచెం ఉడకాలన్నమాట ఇందులోనే, ఈ కొన్ని నీళ్ళల్లోనే. ఇదిగోండి బోన్స్ అయితే ఇది ఇలా ఉన్నాయి. కుక్ చేసినంతసేపు వీడియో షూట్ చేయడానికి మా వాడికి ఎంత ఇబ్బంది పడిపోతాడంటే అండి, వెళ్ళిపోవాలి ఇప్పుడు తను వర్క్ చూసేసుకోవాలి. చూడండి తినేటప్పుడు మటుకి ఆవరమంట వస్తారన్నమాట, కంచాల దగ్గరికి వచ్చిన మటుకు అమ్మ సూపరు అది ఇది అంటారు. కాసేపు కెమెరా పట్టుకోమంటే మటుకి గొంతులేస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి అండి.
నేను ఎక్కడ ఊరుకోనులే అనుకోండి. ఇదిగోండి మనకి ఇలా ఉండాలన్నమాట. ఈ టెక్స్చర్ అయితే ఇలా ఉంటేనే మనకి చక్కగా అంటే గ్రేవీ ఇంకా ఇలా ఉంటే ఇలా కూడా దింపేసుకోవచ్చు ఈ గ్రేవీ మీద. కానీ ఈ గ్రేవీ మీద దింపుకుంటే మనం బిర్యానీలోకి చక్కగా తినడానికి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది అన్నమాట. కానీ ఇంకొంచెం రోస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా దానికే ఆ దుమ్ముకే పట్టేస్తుంది. ఆ గ్రేవీ, ఆ మసాలా టేస్ట్ అంతా కూడా దానికే పట్టేస్తుంది. చాలా బాగుంటుంది. అది కూడా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను మీకు చెప్పాను కదా, ఇలా గ్రేవీగా ఉంటే కొంచెం రైస్లో కలుపుకునేలాగా కొంచెం ఇంత అన్నం కలుస్తుంది. ఏ రసమో పెట్టుకొని మనం ఇలా చేసుకుంటే, లేదనుకుంటే ఇంకొంచెం బాగా వేపేసుకోవాలి డ్రైగా అంటే ఇంకొంచెం వేపుకోవడమే. ఇదిగోండి రోస్ట్గా అయిపోయింది. లాస్ట్ కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి. నేను కస్తూరి మేతి కొంచెం వేస్తున్నాను, ఎక్కువ ఏమి వేయట్లేదు, కొంచెం అంతే. అలాగే ఒక నిమ్మకాయ మొత్తం వేసేసుకోవాలన్నమాట. ఒక కాయ పట్టేస్తుందండి. ఇంకా కావాలితే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఇలా వేపేస్తే దానికే పట్టేస్తుంది అన్నమాట. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇదిగోండి మళ్ళీ మీ వాళ్ళు చేయించుకుని మరీ తింటారు. ఆ మసాలా గ్రేవీ కూడా చూపించాను కదా, నేను అంతా వేయట్లేదు అన్నమాట. మసాలా కొద్దిగా వేసుకోండి, కొంచెం అన్నమాట. అంటే 2-3 కూరల్లోకి వేసుకునేలాగా రుబ్బేసుకున్నారనుకోండి, అంటే దీనికే కొంచెం అంటే మసాలా నలగదు కదా, ఒక 2-3 కూరల్లోకి మీరు వాడుకోవచ్చు అన్నమాట. అంటే ఎక్కువ నిల్వ ఉంచుకోకుండా ఒక 2-3 రోజుల్లో చేసేసుకునేలాగా. ఇదిగోండి ఈ మసాలా మనకి వెజ్లోకి కూడా చాలా బాగుంటుంది. దొండకాయ మసాలా కర్రీలోకి కానీ, శనగల కర్రీలోకి కానీ చాలా బాగుంటుందండి. తప్పకుండా మీకు పెసల కర్రీ కానీ ఏం చేసుకున్న వెజ్ కర్రీలో మసాలా వేసుకోవాలంటే ఈ మసాలా వాడండి. అసలు మళ్ళీ అసలు చేయించుకుంటారే ఉంటారు మీ చేత పిల్లలు, అంత బాగా అవుతుంది. ఇదిగోండి ఇంక ఇది అయిపోయింది కాబట్టి నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుంటాను. చూసారు కదండి, నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు ఎప్పుడైనా సరే ఏదైనా ప్రజెంటేషన్ చూపించడం అంటే చాలా ఇష్టం అండి. గార్నిష్ అది చేసి ఓపుకున్నప్పుడల్లా ఖచ్చితంగా ఇలా చేస్తూ ఉంటాను అనమాట. చూసారు కదా, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందో మీకు, చుట్టూరు సర్కిల్ కింద ఏదో కొండలో నిలబెట్టినట్టుగా ఉన్నాయి కదా. అయితే ఈ మటన్ బోన్స్ అంటే మటన్ కబాబ్ అనొచ్చు, వీటిని ఏమంటారు, మటన్ వింగ్స్ అంటారా, ఏమంటారో నాకైతే తెలీదు. మటన్ బోన్ అయితే మటుకి నాకు తెలుసు, అదే మీకు ఈరోజు షేర్ చేశాను. ఈ ఫ్రై అయితే మటుకి ఒక్కసారి ఒక్క ముద్దతో ఆగరండి, అంత బాగుంది, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దీంట్లోకి ఏంటంటే టమాటా చారు నేను మామూలుగా పెట్టుకున్నాను అనమాట, లేదంటే దీని ప్లేస్లో మీరు పప్పుచారు కానీ ఏదైనా పెట్టుకోండి. కానీ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇలా చక్కగా మనం చేసి పెట్టచ్చు. ప్రజెంటేషన్ కూడా బాగుంది కదా చూడడానికి. ఇంకా ఏమైనా మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్లో సరదాగా మెన్షన్ చేయండి. అలాగే మీకు వీడియో ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయిందా, ఒక లైక్ అయితే ఇచ్చేయండి. చాలా కష్టపడుతూ ఉంటాము, యూట్యూబ్ అంటే మామూలు విషయం కాదు కదా. మీ లైక్ ద్వారా నాకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. మళ్ళీ ఎనర్జెటిక్గా మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.